నమస్తే అండి, నేను అరుణ. లాస్ట్ వీడియోలో టమాటో గురించి కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ అవి చూసాం కదా. ఈరోజు మరికొన్ని టిప్స్, అలాగే పెస్టిసైడ్ గాను ఫెర్టిలైజర్ గాను వాడుకునే ఒక మంచి మన ఇంట్లోనే ఎప్పుడు మనం ఈజీగా ఇంట్లో దొరుకుతుంది. దానికోసం మనం బయట పెద్దగా కష్టపడి కొని తేవక్కర్లేదు. అలాంటిది ఒక మంచి లిక్విడ్ మీకు చూపిస్తాను. తర్వాత టమాటోలకి ఈ వాతావరణం కూడా, అలాగే వాటరు ఏ టైంకి మనం రెగ్యులర్గా ఎలా వేయాలి, ఎలాంటి వాతావరణంలోనే ఎలాంటి మట్టిలో పెరుగుతాయి, ఫెర్టిలైజర్స్ ఇలాంటివి ఏవి ఇవ్వాలో కూడా మరికొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. టమాటోలు అయితే శీతగాలికి బాగా పెరుగుతాయండి. చల్లటి మంచుతో కూడిన వాతావరణంలో టమాటాలు మొక్కలు బాగా పెరుగుతాయి. అలాగే డైరెక్ట్ సన్లైట్ కూడా ఒక 6 గంటలన్నా ఉండాలన్నమాట. అంటే షేడ్లో కూడా పెరుగుతాయని చెప్తారు, కానీ అంత హెల్తీగా అయితే రావన్నమాట. ఇంత హెల్తీగా ఇలా బుషీగా రావు. డైరెక్ట్ సన్లైట్లోనే కనీసం ఒక 6 గంటలు సన్లైట్ ఉంటే టమాటో మొక్కలు గ్రోత్ బాగుంటుంది. తర్వాత ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడతాయి. మీకు ఇక్కడ ఒక కాంబినేషన్ కూడా చూపిస్తాను నేను. బీన్స్కి టమాటోకి రెండింటికి ఒకేలాంటి మట్టి, ఒకేలాంటి వాతావరణం, అలాగే ఎసిడిక్ సాయిల్ని ఫెర్టిలైజర్స్ని కూడా రెండు ఒకేలాగా గ్రో అవుతాయండి. సిమిలర్గా ఉంటాయన్నమాట. అందుకని మీరు ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద బ్యాగ్లోని టమాటోలు వేసుకుంటే వింటర్ సీజన్లో అందులో ఒకటో రెండో బీన్స్ గింజలు వేయండి. ఈజీగా అదే ఫెర్టిలైజర్స్తో అదే కేరింగ్తో మీకు 2 పంటల్ని తీసుకోవచ్చు. వీటిని అంతర పంట అని అంటారనమాట. మామూలుగా మనం పొలంలో రైతులు వేస్తారు కదా, అంటే మాకు చేలల్లో వేస్తారు. ఒక సీజన్లో 2-3 రకాలు వేస్తూ ఉంటారనమాట. అంతర పంట అంటే కొన్ని పెద్ద మొక్కలు పైకి వెళ్ళేవి, కొన్ని ఏమో భూమి దగ్గరే కిందనే పాకేవి ఉంటాయి. ఇలాంటివి కాంబినేషన్ వేస్తూ ఉంటారు. ఒకే టైంలో 2-3 రకాలు మనం తీసుకోవచ్చు. అలాగే టమాటో వేసినప్పుడు బీన్స్ వేస్తే బీన్స్ ఏమో తీగ జాతి అయితే పైకి వెళ్ళిపోతుంది, టమాటో ఏమో కొంచెం కిందకు ఉంటుంది. అదే ఫెర్టిలైజర్స్తో అంతే కేరింగ్తో మనం 2 రకాల పంటను తీసుకోవచ్చు. బీన్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి, ఎప్పుడు చూసినా ఒక 100 రూపీస్లో ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. మీకు ఇక్కడ ఈ తీగలో నేను అక్కడక్కడ వేసాను టమాటోలో, మరీ ఎక్కువ వేయలేదు, అంటే ఎక్కువ అల్లుకున్నా వీటికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఒక్కొక్క బ్యాగ్లో అక్కడక్కడ 1-2 గింజలు వేసానమాట. ఈ విధంగా వేయడం వల్ల మనం 2 రకాల పంటలను ఈజీగా తీసుకోవచ్చు. కాఫీ రెండు కూడా కాఫీ ఫెర్టిలైజర్ని ఇష్టపడతాయి. టమాటోకి కూడా కాఫీ ఫెర్టిలైజర్ వల్ల హెల్ప్ అవుతుంది. అలాగే బీన్స్కి కూడా కాఫీ మనం వాటర్లో కలిపేసి అది డైరెక్ట్గా ఇన్స్టెంట్ కాఫీ అయినా వేయచ్చు, వాడేసిందైనా వేయచ్చు. తర్వాత టమాటోలు ఇక్కడ చూడండి, మీకు డ్యామేజ్ అయిన మొక్కలను కూడా చూపిస్తున్నాను. ఫెర్టిలైజర్ ఎక్కువైనా తక్కువైనా, వాటర్ ఎక్కువైనా తక్కువైనా, లేదంటే వాటర్ మనం రెగ్యులర్గా ఒకే టైంకి వేయకపోయినా ఇలా అయిపోతాయి. ఇది చాలా హెల్తీగా ఉండే మొక్క అండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ప్లస్ మైనస్ 2 మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. ఈ మొక్కను మీకు ఒక 10 డేస్ బ్యాక్ చూపిస్తాను చూడండి. ఇదే ప్లాంట్ అనమాట. ఎంత హెల్తీగా ఉంది, కాయలతో చక్కగా ఉంది కదా ప్లాంట్. ఇంకా సడన్గా ఒక 10 డేస్లోనే ఇలా అయిపోయిందనమాట. అంటే దీనికి ఫెర్టిలైజర్స్ ఎక్కువ అయి ఉంటాయి, ఎందుకంటే ఇది కంపోస్ట్ ఆల్రెడీ బాగా కంపోస్ట్ బ్యాగ్లో నేను పెట్టాను. మళ్ళీ ఎక్స్ట్రా ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే నైట్రోజన్ ఎక్కువైనా సరే ఇలాగ ఆకులు పసుపు రంగులోకి మారిపోయి మొక్క ఇలాగ అయిపోతుంది అనమాట. ఓవరు ఫెర్టిలైజర్ అయినా, అదే నైట్రోజన్ తక్కువైనా కూడా మళ్ళీ ఇలాగే అవుతుంది. కాబట్టి మొక్క హెల్తీగా ఉన్నప్పుడు మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వకూడదు. ఇక్కడ ఇంకొక ప్లాంట్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇది కూడా ఓవర్ ఫెర్టిలైజర్ వల్లే ఇలా అయిందనమాట. ఈ ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోయి ఆకులు చాలా గట్టిగా ఉంటాయన్నమాట. ఇలాగ మనం విరిస్తే సౌండ్ వస్తుంది విరిగేటప్పుడు, అంత గట్టిగా అయిపోయినట్టు ఉంటాయన్నమాట. గ్రోత్ ఉండదు. ఎంత మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఇంక అంతే ఉంటుంది. భూమిలోనే మొక్కలు ఉంటాయి, వీటి కాయలు కూడా ఎక్కువ రావు. ఈ ప్లాంట్ కూడా మీకు ఇప్పుడు లాస్ట్ టైము ఫెర్టిలైజర్ ఇవ్వకముందు ఇది చాలా హెల్తీగా ఉండేదండి. ఇది కూడా ఇంతకుముందు చూపించిన మొక్కలాగే చాలా హెల్తీగా ఉండేది. ఇవి కూడా టబ్స్ కూడా నింపినవే. ఎంత మనం తెలిసినా సరే ఒక్కోసారి మనం అన్ని మొక్కలతో పాటు ఇలాగే ఫెర్టిలైజర్స్ ఇచ్చేస్తాం. కాకపోతే అలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయకండి. మొక్క హెల్తీగా ఉండి పూత కాయ బాగా వచ్చినప్పుడు మరీ ఎక్కువ ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వకండి. కేవలం పొటాషియము, ఫాస్ఫరస్ ఇస్తే సరిపోతుంది. మీరు ఏం చేస్తారంటే అలాంటప్పుడు అరటిపళ్ళ తొక్కలు కొంచెం బియ్యం కడిగిన నీళ్ళలో నానబెట్టేసి ఆ లిక్విడ్ని వారం రోజులకో 10 రోజులకో ఇస్తే ఆ పూత అనేది రాలిపోకుండా కాయలు కొంచెం మంచి సైజులో వస్తాయి. నైట్రోజన్ అయితే ఇవ్వకూడదు. సో ఇప్పుడు ఈ మొక్కను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకే ఒక మొక్క అండి, అసలు ఎంత కాయ రావాలి దీనికి, కిలోల కొలది రావాలన్నమాట. ఎన్ని కొమ్మలతో ఉందో చూడండి, మొక్క ఎలా అయిపోయిందో చూసారా, ఎన్ని కొమ్మలు ఉన్నాయి.
ఒకటే అండి సింగిల్ ప్లాంట్. సో ఇలాంటి పొరపాట్లు మీరు చేయకండి, అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట. ఈరోజైతే నేను చూపించేది పచ్చిపాలండి. ఫంగస్ ఎక్కువ బూజు తెగులు వస్తుందన్నమాట. టమాటోలు కూడా వస్తుంది, బీరకి వస్తుంది, కొన్ని రకాల తీగ జాతి మొక్కలు దొండకోటి ఎక్కువ వస్తుంది బూజు తెగులు. బూజు తెగులు వచ్చేటప్పుడు మనం ఇది కాల్షియం కూడా సేమ్ టైము టమాటో మొక్కలకి మంచి కాల్షియం కూడా అందిస్తుంది. అలాగే ఆ పౌడరీ మిలిడ్యూ అంటారనమాట, ఆ బూజు తెగులను కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది మనం స్ప్రే బాటిల్లోనికి 1:10 రేషియోలో తీసుకోవాలి. అంటే ఇప్పుడు 100 ml పాలు అనుకోండి, వీటికి 10 రెట్లు ఎక్కువ వేసుకోవాలన్నమాట. అంటే 1 లీటర్ వేసుకోవాలి 1000 ml. అదే 200 ml గ్లాసు తీసుకుంటే దానికి 2 లీటర్లు వేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక గ్లాస్కి 10 గ్లాసుల నీళ్ళు ఇందులో కొలిచి వేస్తున్నానండి. అంటే ఇది ఒక 100 mlకి ఎక్కువే ఉంటుంది ఆ గ్లాసు. సో వాటికి 1:10 రేషియోలో ఆ పాలు మనం వాటర్లో కలిపేసి ఇలాగా ఉదయం కొంచెం 7-8 ఆ టైంలో నీరెండ అంటాం చూడండి, మరీ బ్రైట్గా సన్లైట్ ఉండదు, అలాగనే మరీ మంచుతో కాకుండా ఒక మీడియంగా సన్లైట్ వచ్చేటప్పుడు మనం ఇది స్ప్రే చేసుకోవాలి. ఇది ఇలా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మీకు బూజు తెగులు అనేది టమాటోకి ఆకులు తెల్లగా అయిపోయి బూజు ఫంగస్ వస్తుందన్నమాట. ఆ ఫంగస్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అదే పాలు ఎక్కువ కలిపేసి మీరు స్ప్రే చేశారనుకోండి, లేని ఫంగస్ కూడా వస్తుంది. సో ఇక్కడే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కరెక్ట్గా మనం వాడుకుంటే ఏదైతే బెనిఫిట్ అనుకుంటామో ఒక్కోసారి దాన్ని కరెక్ట్గా మనం యూజ్ చేయకపోతే అదే మళ్ళీ మనకి మొక్కలకి డ్యామేజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఈ రేషియో అన్నది కరెక్ట్గా చూసి మనం స్ప్రే చేసుకోవాలి. అలాగే కాల్షియం కూడా చాలా బాగా మొక్కలు అంటే ఒక రకంగా ఇది ఫోలియర్ స్ప్రే అని చెప్పొచ్చు అనమాట. కాల్షియం కూడా తీసుకుంటాయి ఆకుల ద్వారా, మొక్క కాల్షియం తీసుకుంటుంది. కాయలు అనేది మాడిపోకుండా చాలా హెల్తీగా వస్తాయి. కాల్షియం కోసం అయితే బోన్ మీల్ కూడా వేయొచ్చు. కాకపోతే చాలామంది బోన్ మీల్ వేయడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు దీన్ని 10 డేస్కి ఒకసారి అలా స్ప్రే చేయవచ్చు. మొక్కలు అంటే కాల్షియం లోపం కాయల్లో కనిపించకపోయినా, బూజు తెగులు లేకపోయినా చేయకండి. హెల్తీగా ఉంటే అసలు ఏమీ చేయకండి. ఎటువంటి ఫెర్టిలైజర్ కానీ స్ప్రేలు కానీ అసలు ఏమీ చేయకండి. మొక్కలు గ్రోత్ బాగుంటే అలాగే వదిలేసేయండి. కంపోస్ట్లో పెట్టిన మొక్కలండి ఇవన్నీను. మీరు అప్పుడు చూసారు కదా టమాటోలు అన్నీ ఒక్కొక్క బ్యాగ్లో నిన్న 10 కిలోలకి తక్కువ లేకుండా కంపోస్ట్ అంటే ఇదే కూరగాయలు, పాడైపోయిన కూరగాయలు షాపుల నుండి తెప్పించి వేశాను. వాటితో పాటు గార్డెన్లో వచ్చిన ఎండిన పచ్చి ఆకులు అవి కూడా వేశాను. ఇవి చాలా ఆ మట్టిలో చాలా సారం ఉంటుందన్నమాట. గ్రోత్ అనేది ఆటోమేటిక్గా బాగుంటుంది. బాగున్నప్పుడు మనం పూత కోసం, కాయ కోసం మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ను, బనానా పీల్ అవి ఉంటాయి కదా, అరటిపళ్ళ తొక్కలు బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్లు వేయండి చాలు. వేస్తే మీకు పూత రాలిపోకుండా పూత కాయ చాలా బాగా వస్తుంది. ఓవర్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఏదో వచ్చేస్తుంది అనుకుంటే అది ఒక్కోసారి మీకు అదే ముందు చూపించినట్టు మొక్కలు అలా పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో చూసారు కదా చిన్న చిన్న టిప్స్. అలాగే వాటర్ కూడా ఉదయం సాయంత్రము, ఇంకా ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదా, సమ్మర్ వస్తుంది కాబట్టి ఉదయం 6 గంటలకు వేస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వేసేటట్టు ప్రతిరోజు ఒకే టైంకి నీళ్ళు వేయండి. ఉదయం 1 లీటరు, సాయంత్రం 1 లీటరు అలా వేస్తే మట్టిలోని తడి ఉంటుందన్నమాట, పూర్తిగా డ్రై అయిపోకుండా ఉంటుంది. మాయిశ్చర్ ఉంటే ఎర్త్వామ్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే వేరు కూడా చల్లగా ఉంటుంది, మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది. మరీ ఎక్కువ డ్రై అయిపోయినంత వరకు నీళ్లు వేయకుండా ఉంటే ఆ పూత అనేది రాలిపోతుంది, కాయ కూడా హెల్తీగా రాదు, మొక్క కూడా గ్రోత్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో వాటర్కు వేయడం కూడా ఇంపార్టెంట్ అండి. నీళ్ళే కదా ఏముంది వేసేద్దాం 4 మగ్గులు అనుకోవడానికి లేదు. కరెక్ట్ టైంకి వేయాలి, ఎంత అవసరమో మొక్కకి అంతే వేయాలి. నీళ్ళు అయితే నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.